సాఫ్ట్వేర్లో కోట్ల జీతం వదిలి గవర్నమెంట్ ఉద్యోగాల వైపు 2000 సంవత్సరం నుంచి 2025 వరకు గవర్నమెంట్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది? మన అనుదీప్ శెట్టి గారు సో గూగుల్ కంపెనీలో చేసేవాళ్ళు, తర్వాత జాబ్ వదిలేసి సాఫ్ట్వేర్ ఉద్యోగాలన్నీ లే ఆఫ్లు అవుతా ఉన్నాయి. యూపీఎస్సీ మనం తీసుకుంటే ఎన్ని లక్షల మంది రాస్తున్నారు, ఎంతమందికి ఉద్యోగాలు వస్తుంది? సాఫ్ట్వేర్ కంటే 100 రెట్లు కాదు 500 రెట్లు టఫెస్ట్ ఎగ్జామ్ యూపీఎస్సీ అనేది. లక్షల జీతం వదిలి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వదిలేసి గవర్నమెంట్ ఉద్యోగాల వైపు చూస్తూ ఉన్నారా? ఈ టాపిక్ గురించి ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుందాము. మనం చూస్తూ ఉన్నాము. సో ఒక పక్క టీసీఎస్ కానీ, టీసీఎస్ అంటే గవర్నమెంట్ జాబ్ లాంటి ఉద్యోగం అనే ఒక నానుడు ఉండేది. సో అది అబద్ధం. సో దే ఆర్ జస్ట్ డూయింగ్ బిజినెస్ అని చెప్పి చాలా క్లియర్గా అందరికి కూడా అర్థమైంది. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే సో టీసీఎస్ కూడా అందరి కంపెనీలాగా ఒకటి, సో అది కూడా ఒక బిజినెస్ చేస్తూ ఉంది. అవసరం లేకపోతే ఉద్యోగాలు తీసేస్తుంది. జనరల్గా ఇంతమందిని తీసేయడం నాకు తెలిసినంత వరకు మేబీ ఇదే ఫస్ట్ టైం ఏమో. సో ఇంతకుముందు ఎప్పుడు సాధ్యమైనంత వరకు మేము ఉద్యోగాలు తీయము, సిచ్యువేషన్ ఎలా ఉన్నా కానీ మేము కంటిన్యూ చేస్తాము, ఇలాంటి స్టేట్మెంట్లు పాస్ అయ్యేవి. సో దాన్ని బట్టి మిగతా వాళ్ళు కొంచెం ఉద్యోగం తీసేయడానికి అంటే మేబీ డెఫినెట్లీ టీసీఎస్ని ఫాలో అవుతూ పెద్ద కంపెనీలో తీసేస్తానంటున్నారు. మరి మంచి కంపెనీలో, మీకు మంచి కంపెనీ చెడ్డ కంపెనీ ఉందిలేండి. సో వన్ ఆఫ్ ద బిగ్ జైంట్ కంపెనీస్లో ఉద్యోగం తీసేస్తానని చాలా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. అండ్ దానికి సంబంధించిన ఇంటర్వ్యూలో కూడా పృథ్వీవాసం గారు చెప్పారు. ఆ తర్వాత దీని దారిలోనే చాలా కంపెనీస్ కూడా ముందుకి వెళ్ళి ఖచ్చితంగా చాలా మంది రే ఆఫ్స్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. అయితే లక్షల జీతం, నిజంగా లక్షల జీతం కాదు, సాఫ్ట్వేర్లో కోట్ల జీతం వదిలి గవర్నమెంట్ ఉద్యోగాల వైపు. సో దీని గురించి మాట్లాడుకునే ముందు ఒక విషయం, నిన్న టీసీఎస్కి సంబంధించి మీరు ఎందుకు ఉద్యోగాలు తీసేస్తున్నారు అని చెప్పి కేంద్రం మంత్రిత్వ శాఖ ఏదైతుందో దానికి సంబంధించి నోటీస్ పంపించింది, దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని. సో ఒక కమెంట్ సో చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, మీకు కూడా చదివి వినిపిస్తాను అది. సో అతను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే 2000 సంవత్సరం నుంచి 2025 వరకు గవర్నమెంట్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది, ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, ఎంత శాలరీస్ ఇస్తుంది, దీన్ని కూడా లెక్క చెప్పండి అని చెప్పి ఒక ఇంట్రెస్టింగ్ కమెంట్ అని ఒకటి పెట్టాడు. సో నాకు కూడా ఐ థాట్ ఓకే ఇది నిజమే కదా అని అనిపించింది ఒక టైంలో. అంటే దానికి సంబంధించింది అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా అంత ఎక్కువ ఉన్నాయా అంటే క్వశ్చన్ మార్క్. అయితే ఇప్పుడు ప్రెసెంట్ లక్షల జీతం, కోట్ల జీతం వదిలేసి యూపీఎస్సీ వైపు సక్సెస్ అయిన వాళ్ళని మనం మాట్లాడుకుందాము. గవర్నమెంట్ ఉద్యోగాలు యూపీఎస్సీతో పాటు గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అయితే ఇక్కడ కోట్ల జీతం వదిలేసి ఎవరైతే యూపీఎస్సీ క్రాక్ చేశారో వాళ్ళని ఒకసారి మనం గమనిస్తే మన అనుదీప్ శెట్టి గారు సో గూగుల్ కంపెనీలో చేసేవాళ్ళు, తర్వాత జాబ్ వదిలేసి సో యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యారు. సో ఆఫ్టర్ 4 to 5 అటెంప్ట్స్ తర్వాత ఆల్ ఇండియా ర్యాంక్ 1 వచ్చింది. అండ్ తర్వాత ఆదిత్య శ్రీవాస్తవ సో ఇనిషియల్ గా ఐఐటి కాన్పూర్ లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశారు, గోల్డ్మ్యాన్ సాచ్ కంపెనీలో చేశారు. సో మనందరికి తెలుసు. సో టాప్ ర్యాంక్ ఫస్ట్ ఐపీఎస్, తర్వాత ఐఏఎస్ కొట్టారు, ఆల్ ఇండియా ర్యాంక్ 1 వచ్చింది. తర్వాత కుషన్ జైన్ మైక్రోసాఫ్ట్ జాబ్ వదిలేసి ఆ తర్వాత 2021లో ఆల్ ఇండియా ర్యాంక్ 40 వచ్చింది. తర్వాత రాబిన్ బన్సల్ 4 అటెంప్ట్స్ తర్వాత 36 లక్షల జీతం వదిలేసి ఐఐటి గ్రాడ్యుయేట్, ఇతను కూడా ఆల్ ఇండియా ర్యాంక్ 135 వచ్చింది. కనిష్క్ కటారియా 1 కోటి రూపాయలు జాబ్ వదిలేసాడు, 2018లో ఆల్ ఇండియా ర్యాంక్ 1 కొట్టారు. ఇక్కడ మనం తర్వాత ఇంకా మనం చెప్పుకుండా పోతే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ కూడా కొంతమంది సక్సెస్ అయ్యారు. చాలా లిమిటెడ్ అని మనం చెప్పుకోవచ్చు. చాలా తక్కువ మంది మాత్రమే జాబ్ చేస్తూ సక్సెస్ అయిన వాళ్ళు. కానీ చాలా వరకు ఏంటంటే జాబ్ వదిలేసి యూపీఎస్సీ వైపు వచ్చి యూపీఎస్సీ సక్సెస్ అయ్యారు. అయితే ప్రజెంట్ సిచ్యువేషన్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలన్నీ లే ఆఫ్లు అవుతా ఉన్నాయి అని చెప్పి చాలా మంది గవర్నమెంట్ ఉద్యోగాల వైపు రావాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అండ్ రీసెంట్లో కౌన్సిలింగ్లో కూడా కొంతమంది అడుగుతూ ఉన్నారు. సో అంటే చిన్న కానిస్టేబుల్ ఉద్యోగాలు కొంతమంది నన్ను అప్రోచ్ అయ్యారు, జాబ్ చేసేవాళ్ళు. సో నేను ఇప్పుడు సాఫ్ట్వేర్ సైడ్ రావచ్చా, కొంచెం ఇబ్బందిగా అంటే ఇది కొంచెం కష్టంగా ఉంది, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, లేకపోతే ఈ ఫీల్డ్ అంతా తిరగలేకపోతున్నాను, సో శాలరీస్ కూడా అంత గొప్పగా ఏం లేవు, నేను సాఫ్ట్వేర్కి రావచ్చా అని కొంతమంది అడిగారు. ఇంకొంతమంది సచివాలయం, గ్రామ సచివాలయం కొంతమంది అడిగారు. ఇంకొంతమంది పంచాయతీరాజ్ సెక్రటరీగా పనిచేసే గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా కొంతమంది సాఫ్ట్వేర్ సైడ్ రావచ్చా అని చెప్పి ఒక ట్రెండ్ అనేది కొంతమంది అంటే దాదాపు తక్కువ మంది వేల మంది లెక్క పెట్టుకోవచ్చు. మేబీ హార్డ్లీ ఒక లాస్ట్ 1 yearలో చూసుకుంటే 30-40 మంది అప్రాక్సిమేట్లీ సో కౌన్సిలింగ్లో అప్రోచ్ అవ్వడం జరిగింది. సంబంధించి సో వాళ్ళ కౌన్సిలింగ్ ఎలా ఉండే పరిస్థితి ఏంటి అని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, వాళ్ళకి ఏ కోర్స్ అవుట్ అవుతుంది ఏంటి అనేది. అయితే ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోతున్నాయి కాబట్టి, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు లే ఆఫ్లు అవుతున్నాయి కాబట్టి
నేను గవర్నమెంట్ ఉద్యోగాలకు వస్తాను అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు కదా. మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు అనుదీప్ దుర్శెట్టి గారు కానీ, ఆదిత్య శ్రీవాస్తవ్ గారు కానీ, తర్వాత మనం కనిష్ కటారియా కానీ, వీళ్ళందరూ కూడా మనం మాట్లాడుకుంటే వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు వీళ్ళని. అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కొన్ని లక్షలు ఉంటాయి. ఒక్కొక్క మెట్రోపాలిటన్ సిటీకి ఒక్కొక్క కంపెనీ నుంచి కొన్ని వేల ఉద్యోగాలు ఉంటాయి. ఓవరాల్గా ఎంటైర్ ఇయర్లో యూపీఎస్సీ మనం తీసుకుంటే ఎన్ని లక్షల మంది రాస్తున్నారు, ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయి? మహా అయితే 1000 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అని మనం ఆలోచించాలి. అండ్ చాలామంది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోతున్నాయి కాబట్టి నేను ఫ్రెషర్ గ్రాడ్యుయేట్ 2025 అయిపోయింది, నేను గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతా, యూపీఎస్సీ ప్రిపేర్ అవుతా, దాంతోపాటు గ్రూప్ 1 గ్రూప్ 2 ఇవన్నీ ప్రిపేర్ అవుతా. దీంట్లో సక్సెస్ రేషియో ఎంత ఉంది, మన ఇంట్రెస్ట్ ఉందా లేదా, ఇవన్నీ క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంత కాంపిటీషన్ ఉంది. సాఫ్ట్వేర్ కంటే 100 రెట్లు కాదు 500 రెట్లు టఫెస్ట్ ఎగ్జామ్ యూపీఎస్సీ అనేది. ఒకవేళ చాలామంది కొత్తగా గ్రూప్ 1 సంబంధించి గ్రూప్ 1 తీసుకోండి, కొన్ని లక్షలు జీతం వదిలేసి అబ్రాడ్ నుంచి వచ్చి యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యి, యూపీఎస్సీతో పాటు గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యి తెలంగాణలో గ్రూప్ 1 జాబ్ కొట్టారు. ఏమైంది? ఇంకా కోర్టులో కేసు నడుస్తూ ఉంది. అది ఎన్ని నెలలు నడుస్తుందో, ఎన్ని సంవత్సరాలు నడుస్తుందో, లేదా మళ్ళీ ఎగ్జామ్ క్యాన్సిల్ అవుతుందో భగవంతుడికే తెలుసు. ఆ తీర్పు అనేది ఇంకా రాలేదు. లాస్ట్ ప్రీవియస్గా చూసుకుంటే మన హిస్టరీ ఉంది. 2011ది దాదాపు 2018, దాదాపు 7 నుంచి 8 సంవత్సరాలు పట్టింది రిక్రూట్మెంట్ పూర్తి కావడానికి. అంటే ఒక దశాబ్దం. గ్రూప్ 1 ఉద్యోగం నోటిఫికేషన్ వచ్చిన కాడి నుంచి జాబ్ వచ్చే వరకు ఒక దశాబ్దం పట్టింది. చాలామంది ఎక్స్క్లూజివ్గా గ్రూప్ 1 కోచింగ్ అడుగుతూ ఉంటారు. గ్రూప్ 1 కోచింగ్, గ్రూప్ 2 కోచింగ్ అడుగుతూ ఉంటారు. జనరల్గా నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నాను అంటే, యూపీఎస్సీతో పాటు గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వడం ఓకే, కానీ అసలు కంప్లీట్గా ఎక్స్క్లూజివ్ గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ గ్రూప్ 1తో పాటు గ్రూప్ 1 గ్రూప్ 2 దాంతోపాటు యూ క్యాన్ ప్లాన్ అదర్ థింగ్స్. ఇక అలా తర్వాత చిన్న ఉద్యోగాలు చాలా ఉంటాయి. రైల్వే ఉద్యోగాలు, సో ఎస్ఎస్సి జాబ్స్, బ్యాంక్స్, ఇవన్నీ చాలా ఉంటాయి. సో అవన్నీ మనం ప్యారలల్గా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోతున్నాయి కాబట్టి నేను గవర్నమెంట్ ఉద్యోగాల వైపు వస్తానండి మాత్రం 100% కరెక్ట్ కాదు. దీంట్లో కూడా మామూలుగా ఉండదు, వేరే లెవెల్లో ఉండదు కాంపిటీషన్ అనేది. చాలామంది చూస్తాం సక్సెస్ అయిన వాళ్ళు మనం మాట్లాడుకుంటున్నాం. ఎన్ని లక్షల మంది రాసుంటారు ఉద్యోగాలు వదిలేసి, ఎన్ని లక్షల మంది రాసుంటారు? ప్రతి సంవత్సరం 10 నుంచి 13 లక్షల మంది యూపీఎస్సీ రాస్తున్నారు. యూపీఎస్సీ పాయింటే తీసుకుందాం మనం. లక్షల మంది ఉద్యోగాలు వదిలేసి వచ్చి ఉంటారు. ఎంతమందికి వచ్చింది? సక్సెస్ రేషియో ఎంత ఉంది? సో జీవితాలను పలంగా పెట్టి, సో అది కాదు కాబట్టి ఇది అని కాకుండా నిజంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం యూపీఎస్సీ కానీ గవర్నమెంట్ సైడ్ రండి. గవర్నమెంట్ ఉద్యోగాల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. సంవత్సరాల తరబడి ప్రిపేర్ అవుతా అశోక్ నగర్లో, దిల్సుఖ్ నగర్లో మొగ్గుతూ ఉండేవాళ్ళు బోల్డ్ మంది. 7 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 9 సంవత్సరాలు ఇప్పుడు ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు అని మళ్ళీ సాఫ్ట్వేర్ సైడ్ వస్తూ ఉంటారు. సాఫ్ట్వేర్కి ఏమైనా అవకాశం ఉంటుందా, లేదా ఇంకేమైనా ఉద్యోగాలు వస్తాయని చెప్పి వస్తూ ఉంటారు. చాలా వరకు కొంతమంది మళ్ళీ ఇళ్ళకెళ్ళి ఏదో చిన్న పనులు చేసుకుంటూ బతుకుతూ ఉంటారు. దిస్ ఇస్ ద హార్ష్ రియాలిటీ. ఎవ్వరు మాట్లాడరు దీని గురించి. ఏ ఇన్స్టిట్యూట్ కూడా మాట్లాడదు. ఎందుకు మాట్లాడాలి? వాళ్ళ డబ్బులు పోతాయి కదా. నో ఇన్స్టిట్యూట్ విల్ టాక్ అబౌట్ దిస్. సక్సెస్ అయిన వాళ్ళని అందరూ చూపిస్తారు. యూపీఎస్సీలో ఎన్ని ర్యాంక్స్ వచ్చాయి అందరూ చూపిస్తారు. మరి ప్రతి సంవత్సరం ఒక్కొక్క ఇన్స్టిట్యూట్లో 500 నుంచి 1000 మంది, 1200 మంది కోచింగ్ తీసుకుంటా ఉంటే మిగతా వచ్చిన ఒక 5-6 మంది ఒక 10 ర్యాంకులు మీరు చూపించుకోండి. ఎగ్జామ్ మీ కూడా కాదు, కొన్ని ఇన్స్టిట్యూట్లు అవి కూడా ఉండదు. కానీ స్టిల్ ఆ 10 ర్యాంకులు వదిలేసి 1100 మంది ఏం చేస్తున్నారు? ఆ రియాలిటీ ఏ ఇన్స్టిట్యూట్ చెప్పాలనుకోదు కూడా. సక్సెస్ అయిన వాళ్ళు మాత్రమే చూపిస్తుంది. దిస్ ఇస్ అ హార్ష్ రియాలిటీ. ఓకే, ఇది ఒకసారి ఆలోచన చేయండి. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వదిలి, లక్షల కోట్ల జీతం వదిలి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వదిలి కొత్తగా ఎవరన్నా గవర్నమెంట్ ఉద్యోగాలు రావాలి, అక్కడ సెక్యూర్ లేదు అనుకుంటే ఇక్కడ పరిస్థితి అంతకంటే దారుణంగా ఉంది. ఓకే, ఎనీవే ఒకసారి ఆలోచించి డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ రాజ్ సైనింగ్ ఆఫ్.